హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలా గద్వాల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన గద్వాల్లో ఎస్జే పులావ్ సెంటర్ అని పెట్టారు. ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి పాత కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా సోనాలిక ట్రాక్టర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళి మనం పులావ్ సంగతి ఏంటో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చేసాము. అంబిషన్ అయితే చూశారు కదా ఎలా ఉంది. నాకైతే సూపర్గా ఉంది. ఇప్పుడు మన దీని మేనేజర్ అన్నతోనే ఉన్నాము. ఆయన మాటలను తెలుసుకున్నాము ఏంటి పులావ్ రైస్ ప్రత్యేకత అని. ఆయన ఏం పేరు? షేక్ జమాల్. చెప్పండి అన్న, ఈ మన హోటల్ ప్రత్యేకత ఏంటి? పలావ్ రైస్ అనేది మన పాత కాలం నుంచి వస్తున్న పలావ్ రైస్. ఓకే, ఈ కాలంలో అందరూ బిర్యానీలు ఇవన్నీ పెడుతున్నాయి కదా, ఇప్పుడు డిఫరెంట్గా పలావ్ రైస్ పెట్టి పాత రుచుల్ని మరోసారి ప్రజలకి ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, పాత రుచులని బయటికి తీసుకొస్తానంటున్నాడు మన జమీల్ భాయ్ అయితే. మరి టేస్ట్ అయితే చేసి చెప్దాం ఎలా ఉన్నావు. ఓకే, ఓకేనా? మనకి మొత్తానికి అయితే అన్నీ వచ్చేసాయి కదా. ఏంటి ఒకటొకటి కొంచెం చెప్తారా మాకి? మన దగ్గర ఇది చికెన్ తో పాటు పలావ్ రైస్ ఇస్తాం. చికెన్ తో పాటు పలావ్ రైస్. ఓకే, రూపీస్కి ఇస్తాం. కేవలం 100 రూపాయలు మాత్రమే. ఓకే, దాంతో పాటు బోటి కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే చాలా ఇంట్లో బోటి వండుకోలేరు. అవులే, స్పెషల్ గా బోటి వండి దాంతో పాటు పలావ్ 140 రూపీసే. కేవలం 140 రూపాయలు మాత్రమే. తలకాయ కూర. ఓకే, తలకాయ కూర పలావ్ రైస్ 160 రూపాయలు మాత్రమే. 160 రూపాయలు. దాంతో పాటు ఎగ్ కర్రీ. ఓకే, ఎంత ఎగ్ కర్రీ? ఎంత? వంకాయ ఎగ్ కర్రీ 80 రూపీస్ పలావ్ రైస్ అంటే 80 రూపాయలు. పలావ్ రైస్ తో పాటు. ఓకే, రైస్ తో పాటు. ఓకే, తర్వాత మా దగ్గర ఆలు కీమా కూడా స్పెషల్ వస్తుంది. ఆలు కీమా అది కూడా 160 రూపీస్ పలావ్ రైస్ తో పాటు. ఓకే, మొత్తానికి అయితే అన్ని వాటిలో పులావ్ వస్తుంది. అన్నిటికీ పలావ్నే. ఓకే, అందుకే షాప్ పేరు కూడా పలావ్ సెంటర్ అనే పెట్టినా. బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. ఫ్రెండ్స్, పులావ్ అంటే చాలా ఎవరికి నచ్చింది ఉంటుంది చెప్పండి. పులావ్ అంటే చాలా వరకు ఇష్టము. నాకైతే మరీ ఇష్టం అయితే పులావ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఏదైనా పలావ్ రైస్ తో పాటు కొంచెం చికెన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పులావ్ చికెన్ కర్రీ అయితే ట్రై చేస్తున్నా, చూసుకోవచ్చు మీరు. అన్నా, పులావ్ చికెన్ కర్రీ అయితే సూపర్ ఉందన్న, హైలైట్ ఉంది. ఈ మన గద్వాల్లో ఈ పులావ్ రైస్ పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే మన పెళ్లిళ్ళలో కానీ గద్వాలు మన నడిగడ్డలో పెళ్లిళ్ళు జరుగుతాయి కానీ జమ్లమ్మ జరుగుతుంది కూడా కానీ ఇలాంటి చోట పలావనే ఎక్కువ ఉంటుంది, బిర్యానీలు ఉండరు. ఇక్కడ జనాలకు పలావ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తింటుంది. అందుకే పలావ్ రైస్ అంటే మన నడిగడ్డలో ఎక్కువ వండే రైస్ అంటేనే పలావ్ రైస్. అందుకోసం పులావ్ రైస్ పెట్టినా. ఓకే, నెక్స్ట్ ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే పులావ్లోకి చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి తలకాయ కూడా ట్రై చేస్తున్నా, చూసుకోవచ్చు మీరు.
మన గద్వాల్లో చాలామంది ఈ మన తలకాయ కూర కంటే చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడైనా తీసుకొని ఒక్కడు తినాలనుకుంటే ఎక్స్పెషల్లీ తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీ దగ్గర వచ్చి సింపుల్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా దాంతో పాటు రైస్ కూడా ఇచ్చేస్తున్నాం. అవును, సూపర్ హైలైట్ ఉంది. ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే సూపర్ ఉంది, మనకు అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మన గద్వాల్లో మటన్ తలకాయ కర్రీ ఎక్కడ తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్రెండ్స్, తలకాయ కూర చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి బోటి ట్రై చేస్తున్నా. రాజకీయాలు చేస్తుంటావు కదా, ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇట్లా పులావ్ రైస్ అని పెట్టావు? యాక్చువల్గా అయితే రాజకీయం అనేది ప్రజాసేవ. అవునులే, దానికి ప్రజాసేవ చేయడానికి రాజకీయం చేయాలి కదా. రాజకీయాన్ని వ్యాపారం చేయలేము కదా. వ్యాపారం అనేది మనం బతుకుదేరు కోసం. ఇది ఇంకోటి, ఈ షాప్ పెట్టడానికి కారణం కూడా ఇది సొంత కాంప్లెక్స్ నాది, అందుకోసం ఈ ఎస్జే పలావ్ సెంటర్ నేను సొంతంగా పెట్టుకున్నాను. ఓకే, బాగుంది, అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, పులావ్తో పాటు బోటి కర్రీ అయితే సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. ఎవరైనా మనం బోటి తినాలనుకుంటే చాలా గద్వాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఇక్కడ పులావ్ వస్తుంది, తర్వాత బోటి కర్రీ కూడా వస్తుంది అనమాట. మీరు బోటి కర్రీ అయితే ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంది. వంకాయ గుత్తొంకాయ కూడా వేస్తాం ఒకటేసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్ కర్రీ ట్రై చేస్తున్నా, చూసుకోవచ్చు మీరు. కొంతమంది లోన సోన తీసేసి ఓన్లీ ఎగ్ మాత్రమే తింటుంటారు. అది కొంచెము ఏదో సంథింగ్ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటారు. కానీ సోన లేకుంటే నేనైతే తినలేను, నాకైతే చాలా ఇష్టం సోనా. ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అయితే సూపర్ ఉంది, మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గుత్తొంకాయ ట్రై చేస్తున్నా, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ గుత్తొంకాయ కర్రీ అంటేనే చాలామందికి చాలా విధాలుగా మీరు చూసుకోవచ్చు. చూసే వాళ్ళలో మీకు కూడా ఇష్టమే ఉంటుందిలే. అయితే దీంట్లోకి పులావ్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. ఇక్కడైతే పులావ్ రైస్తో వంకాయ అద్భుతంగా ఉంది. మీరైతే లాస్ట్లో అయితే సాంబార్తో ఎండింగ్ చేస్తున్నా, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, సాంబార్ అయితే బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నేను అన్నీ టేస్ట్ చేసి చూశాను. ప్రతి ఒకటికి మించి ఒకటి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్ని గద్వాల్లో పాపులారిటీ చేయండి. ఓకే, ఏమన్నా మా సబ్స్క్రైబర్ చెప్పనా? హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్కి సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం పంచుకోవడానికి ముందు పెద్ద అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్, మీ హోటల్ కూడా చేయాలంటే వీడియో మా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ నంబర్ కాల్ చేస్తే మీ హోటల్ కూడా వచ్చి మేము విజిట్ చేస్తాం అనమాట. ఓకే.